Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ యొక్క సీక్రెట్ సేయింగ్స్ తెలుసుకుందాం. పశ్చాత్తాపము అనేది ఒక అద్భుతమైన ప్రయోగం. అది ఏ విధంగా పశ్చాత్తాప పడితే గతం నుంచి విడుదలవుతాము అనేది జీసస్ ఇచ్చిన కీ పాయింట్. అది దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది ఓషో గారు మనకు చెప్తారు. ఏ విధంగా చేస్తే అది గతం నుంచి విడుదలవుతాము అని. సో ఎవరు చెప్పనటువంటి గొప్ప రహస్యాన్ని ఆ పశ్చాత్తాపము, రెపెంటెన్స్ అనేటువంటి పదం విస్తారంగా వాడతారు. కానీ దాన్ని సరిగ్గా వాడుతున్నారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ దాని యొక్క ఇంపార్టెన్స్, కీ ఏంటంటే గతం నుంచి ఎలా విడుదలవుతాము అనే అంశాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. ఓషో ద మాస్టర్ సీడ్ సెకండ్ సేయింగ్స్లోనే మనం లా ఆఫ్ పారాడాక్స్లోనే ఉన్నాము. ద మార్వల్ ఆఫ్ మార్వల్స్లో ఉన్నాము, థర్డ్ సేయింగ్స్లో, అన్నిటికంటే గొప్పది. సో లెట్ us గో టు ద టాపిక్. అయితే నిన్న మనం కొంత చెప్పుకున్న విషయాలను రీక్యాప్ చేసుకుందాం. మనం వస్తా ఖాళీ చేతులతోనే వచ్చాం, పోతూ ఖాళీ చేతులతోనే పోతున్నాం. అయితే నిజంగా ఖాళీ చేతులతో వచ్చామా, నిజంగా ఖాళీ చేతులతోనే పోతున్నామా? స్థూలంగా చూస్తే అది కరెక్ట్. వచ్చేటప్పుడు ఉత్త చేతులతోనే వచ్చాము, ఏం పట్టుకురాలేదు. పోయేటప్పుడు ఏం పట్టుకుపోము అని. అయితే బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎంప్టీ. ఓషో గారు ఏం చెప్తున్నారంటే అది నిజంగా అలా కాదు. కోరికలతో నింపుకొని మనం ఈ భూమి మీదకి వచ్చాం. కళలు, ఎన్నో కళలు, అవన్నీ వచ్చాం. అది ఆ కళలు కళలయ్యాయి, రిమైన్ ఎంప్టీగానే ఉండిపోయారు. దానిలో లెక్కింపదగినవి, గణనీయమైనవి ఏమీ లేవు. పుడుతూ ఎంప్టీగానే వచ్చాం. యు ఆర్ బోర్న్ ఎంప్టీ. అలాగే ఈ ప్రపంచంలో తిరుగాడుతూ ఉన్నాం. ఈ ప్రాపంచిక వస్తువులని, అనేక విషయాలని కూడబెట్టుకుంటూ ఉన్నాం. మనం నమ్ముతున్నాం, చాలా గొప్ప విషయాలను నేను చేసుకున్నాను, నేను ఎన్నో సంపాదించుకోవాలనుకున్నాను, ఈ సంపాదించుకున్నాను, అది కూడబెట్టుకున్నాను, ఇది కూడబెట్టుకున్నాను, అలా అనుకుంటున్నాను. కానీ అవన్నీ ఉత్తదే, ఖాళీ.
ఎందుకని? సంప్రాప్తే సన్నిహిత కాలే అని మరణమాసన్నమైనప్పుడు అవన్నీ లాక్కొని వెళ్ళిపోతాం, ఎంటీగానే పోతాం. కానీ వాస్తవానికి ఎంటీగా వస్తున్నాం, ఎంటీగా పోతున్నాం అనేది కాదు, కోరికలతో వస్తున్నాము, కోరికలతో మళ్ళా ఆ కోరికల్ని మళ్ళీ ఎంట పెట్టుకుని పోతూ ఉన్నాం. ఏం జరుగుతుంది జీవితంలో, ఏం జరుగుతుంది క్వశ్చన్ వేస్తున్నారు అనమాట ఓషో గారు కాదు, జీసస్ చెప్పే పాయింట్. ఏం జరుగుతుంది? టు వాట్ పాయింట్ డస్ దిస్ ఓల్డ్ లైఫ్ కమ్? అసలు నువ్వు జీవితంలో పుట్టడానికి ఎందుకు పుట్టావు నాయనా? జీవితానికి అర్థం ఏమి ముగింపు చేశావు? ఏమి వాటి ద్వారా నువ్వు ఏమి సాధించావు? ఏమి సాధించావు నువ్వు? ఇది బుద్ధుడు కానీ జీసస్ కానీ ఈ మానవాళిని చూసి వారు మదన పడేది అదే. ఏమిటి బా ఇలా అయిపోయారే అని, ఎందుకు ఇలా గుడ్డివాళ్ళు అయిపోయారు? ఎక్కడి నుంచి గుడ్డితనం వచ్చింది? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ అంటే ఏం కాదు, చాలా తెలివి గలవాడు, తెలివిని మించిన తెలివి గలవాడు వాడు. మోర్ దెన్ దాని అవసరానికి మించిన తెలివి అయితే అట్లా ఉన్నాయి. తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఏం లేరు ఇక్కడ, అందరూ తెలివైన వారే. కానీ వారు వ్యవహారం అంతా వారికి వారు మేలు చేసుకోవటం లేదు. వాడు మంచివాళ్ళలోకెల్లా మంచివాడు, గొప్ప మంచివాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ మంచివాళ్లే, అందరూ గొప్ప తెలివితేటలు ఉన్నవారే, ఎవరు తెలివి తక్కువగా ఎవరు లేరు ఈ భూమి మీద, చాలా క్లవర్. కానీ ఆ తెలివి, అతి తెలివి జిత్తులు మారితనం వైపుకి వెళ్ళింది. వాళ్ళు అనుకుంటున్నారు మేము మహాపండితులము, గొప్పవారము అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళని వాళ్ళు చూసుకోవటం లేదు, తను తాను తెలుసుకోవటం లేదు. చూస్తున్నారు కానీ వారు చూసేదంతా కూడా ఈ ప్రాపంచిక విషయాల వైపే దృష్టి పెడుతున్నారు, కానీ తనలోకి తాను చూసుకోవటం లేదు, తను తాను తెలుసుకోవటం లేదు. అదే కదా తను తెలియట తత్వం అనేది. అది అక్కడ బుద్ధుడు కానీ జీసస్ కానీ బాధపడేది. వారు హృదయంలో గుడ్డివారైపోయారు. వారు హార్ట్ ద్వారా చూడటం లేదు, హృదయపూర్వకంగా చూడటం లేదు. అది అక్కడ. అలాగే ప్రేయర్ కూడా చేయలేకపోతున్నారు, ప్రార్థన కూడా చేయలేకపోతున్నారు. వారు అక్కడ ఎందుకంటే ప్రార్థిస్తున్నారు. యూ కెన్ ప్రే, గో టు చర్చ్, సండే చర్చికి వెళ్తారు, అక్కడ ప్రేయర్ చేస్తారు. కానీ అదంతా హెడ్ ఓరియంటెడే, తలలో ఉన్న విషయాలే చెబుతూ ఉంటారు, కానీ హృదయపూర్వకంగా లేరు అని అక్కడ హెడ్ ఓరియంటెడ్గా అయిపోయింది. తలలోంచి వస్తుంది కానీ ఆ హృదయం నుంచి రావడం లేదు. వారి హృదయాలు కూడా ఖాళీగా ఉన్నాయి, మృతప్రాయంగా ఉన్నాయి. వాళ్ళు ఏ విషయాల్ని ఫీల్ అవ్వటం లేదు. అయితే ఆ ప్రజలు ప్రేమిస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, మళ్ళా నాట్ అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో కాదు. ఎవ్రీథింగ్ అనేది ఒక క్యాల్కులేషన్, లెక్కలు అన్నమాట. వారిని పెళ్లి చేసుకుంటే నాకేమొస్తుంది, నాకెంత ఆస్తి కూడబెట్టుకుంటాను నేను, ఇంకా అన్నీ ఈ లెక్కలు వేస్తారు. అలాగే ప్రేమించడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఏమో ప్రేమిస్తే ఎక్కడికి పోతామో ఏమిటో అని. హృదయపూర్వకంగా లేదు ఆ ప్రేమ. అన్నీ కూడా మిస్టీరియస్గా రహస్యంగా ఉంటారు. అంతా కూడా రకరకాల ప్లానింగ్, అంటే ఇలా ప్లాన్ చేసుకోవాలి, అలా ప్లాన్ చేసుకోవాలి అన్నీ. ఇంకా ఒక ప్రేమిస్తే, అవతల వ్యక్తిని ప్రేమిస్తే ఎంతో వాళ్ళని ప్రేమించాలి, సంపన్నురాలని ప్రేమించాలి, సంపన్నుడిని ప్రేమించాలి, ఇవన్నీ లెక్కలు. అక్కడ హృదయపూర్వకంగా ఉంటే నీ దారి నువ్వు తెలుసుకుంటావు, నీ లోపలికి నువ్వు వెళ్తావు, నిన్ను ప్రేమించుకుంటావు, అప్పుడే ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతావు. హార్ట్తో ఉంటే ఏమవుతుంది? జీసస్ ఏం చెప్తున్నాడు? నీతో నువ్వు ఉంటావు. హృదయపూర్వకంగా ఉంటే ఎలా ఉంటావు? నీతో నువ్వు ఉంటావు, ఏకాంతంగా ఉంటావు. అదే తలలో ఉంటే సొసైటీలో ఉంటావు. అది అక్కడున్న విషయం. అయితే ఈ సొసైటీ అంతా కూడా
ఈ లెక్కలు మ్యాథమెటిక్సే, ఏమిటి వ్యాపారము, అది ఇది అన్నీ అట్లానే ఉంటుంది. లెక్కలే ఉంటాయి. సొసైటీకి కావాల్సింది అదే. హార్ట్కి కావాల్సింది ఏకాంతము, నీ హృదయపూర్వకంగా నీతో నువ్వు ఉండటము. బయట కాదు, లోపల, నీ లోపలనే ఏకాంతంగా ఉంటాము. అందరితో ఉంటావు నువ్వు, బయట అందరిని విడిచిపెట్టి పారిపోవు, కానీ నీతో నువ్వు ఉంటావు హృదయపూర్వకంగా. కానీ హృదయపూర్వకంగా ఉన్న వాడిని ఈ సొసైటీ యాక్సెప్ట్ చేయదు. జీసస్ అంటున్నారు, దే ఆర్ బ్లైండెడ్ ఇన్ దేర్ హార్ట్. వారు హృదయంలో గుడ్డివారు అయిపోయారు. వారు ఏమి చూడలేకపోతున్నారు. వారు వచ్చింది ఉత్త చేతులతోనే వచ్చారు, ఉత్త చేతులతోనే పోతున్నారు. మళ్ళీ తిరిగి అంటే ఈ ప్రపంచంలోకి తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఇదంతా ఎలా చూడగలుగుతావు? నీ హృదయంలో ఉంటే, ఒరే నేను వచ్చేటప్పుడు ఇలా వచ్చాను, పోయేటప్పుడు ఎలా పోతున్నాను, నేను సత్యం తెలుసుకోవాలని, ధర్మం తెలుసుకోవాలని నేను రావటం లేదే, కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నాను, మళ్ళీ కోరికలు తీర్చుకున్నాను లేదా పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నాను అనే బాధతోనే పోతున్నాను అన్న విషయం నీవు హృదయపూర్వకంగా నీ లోపలికి వెళ్తే, క్వశ్చన్ వేసుకుంటే, ప్రశ్నించుకుంటే అవన్నీ తెలుస్తాయి. సో అక్కడ ఏం జరుగుతుంది, ఏమి జరుగుతుంది, నీలో ఏమి మెచ్యూరిటీ వచ్చింది, నీలో ఏమి పరిణామక్రమం సంభవించింది, నువ్వు ఏమి లాభం పొందావు, ఇక్కడికి వచ్చి నువ్వు ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఏమి లాభం పొందావు, ఏమి మెచ్యూరిటీ పొందావు, ఏమి పరిపక్వత పొందావు. నువ్వు వారిని చూసి వీరిని చూసి కాంపిటీషన్, పరుగులు పరుగు 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 ఆ పరుగులు పెట్టుకుంటూ ఉన్నావు. నీలో ఏమి మార్పు జరిగింది, నీలో ఏమి ఎదుగుదల జరిగింది, నీ ఆధ్యాత్మిక సత్యంలో నువ్వు ఎంత ఎదిగావు, నీలో ఆ బ్రహ్మానంద స్థితి ఎక్కడ వచ్చింది? ఏ ఆశీర్వాదమే లేదే నీ మీద, నీకు ఆశీర్వాదమే లేదే, నీ పట్ల నీకు ఆశీర్వాదమే లేదా? ఓ దేవుడా నన్ను ఆశీర్వదించు, నాకు 10 ఇళ్ళు ఆశీర్వదించు, లేకపోతే 20 కార్లు ఆశీర్వదించు, లేకపోతే ఒక గంపెడు పిల్లల్ని ఆశీర్వదించు, లేకపోతే కొన్ని కోట్లు ఆశీర్వదించు. ఇదే ఆశీర్వాదము. ద ఓల్డ్ పాస్ట్ హ్యాస్ బీన్ రోటన్ థింగ్. మళ్ళీ చెడిపోయింది, ఆ కొళ్ళిపోయిందే మళ్ళీ అదే ఆ గతాన్నే మళ్ళీ మోసుకుని పోతున్నాము. మళ్ళీ ఆ గతాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాము. ఏం జరుగుతుంది ఇక్కడ? అంచేత అప్పుడేమవుతుంది, ఇదంతా హృదయంలో క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇలాగే జరుగుతుంది అని చెప్పి పశ్చాత్తాపడటం మొదలుపెడతాం. రిపీట్ ద పాస్ట్, గతాన్ని మళ్ళీ. అయితే ఇక్కడ ఇది పశ్చాత్తాపం అంటే హృదయంలో ఉంటే అదంతా. కానీ నీకు క్వశ్చన్ అర్థమవుతుంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, నువ్వు చేస్తున్నది ఏమిటి, వచ్చిన దేని కొరకు వచ్చావు, మళ్ళీ నువ్వు చేసిందే చేస్తావా, కొట్టిందే కొడతావా, కొట్టిన పిండినే మళ్ళీ కొడతావా అనే ఆ ప్రశ్న. రిపీట్ పాస్ట్. అంతకంటే ఏం చేయగలుగుతావయ్యా నువ్వు? గతమే రిపీట్ చేస్తున్నావు, నువ్వు గతం గురించి ఆలోచిస్తున్నావు, గతం గురించి ఫీల్ అవుతున్నావు, మళ్ళీ గతాన్ని సృష్టించుకుంటున్నావు ఈ వర్తమానంలో. మళ్ళీ వచ్చే జన్మకు కూడా దాన్నే మోసుకుపోతున్నావు. ఏం చేస్తున్నావు ఇక్కడ ఉండి నువ్వు? ఇది జీసస్ యొక్క బాధ, బుద్ధుడి యొక్క బాధ. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నీ గురించి చాలా ఫీల్ అవుతున్నారు. వారు తాగిపోతురు అంటే, బట్ నౌ దే ఆర్ డ్రంక్. తాగుబోతులు మత్తులో ఉన్నారు. వెన్ దే హ్యావ్ షేకెన్ ఆఫ్ దేర్ వైన్ దే విల్ రిపెట్. వారి ఆ మత్తు నుంచి విడితే ఏడుస్తారు. తాగిన తర్వాత బాగా తాగి మత్తులో తూలుతూ ఉంటారు, బాగా ఉంది. అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? దిస్ ఈజ్ అబౌట్ యూ. దే అంటే వాళ్ళ గురించి కాదు నాయన, నీ గురించే చెప్తున్నాడు ఆ జీసస్. దే మీన్స్ యూ. దే అంటే వారు కాదు, నీ గురించి చెప్తున్నారు. నువ్వు ఈ మత్తుని విడిపోతే, ఇదంతా మత్తు అంటే కేవలం తాగుబోతే అంటే అక్కడ ఏదో దాని గురించి మనం మాట్లాడుకోవటం లేదు. మనం అనవసరమైన విషయాలు వెంట పడి అది ఆ మత్తులో పడిపోతున్నాం. యూ విల్ రిపెంట్. నువ్వు పశ్చాత్తాపడతావు. అయితే ఈ రిపెంట్ అనేది, పశ్చాత్తాపము అనేది ఈ చాలా పరమార్థం ఉంది, దాంట్లో చాలా అర్థవంతమైన వ్యవహారం ఉంది. మొత్తం క్రిస్టియానిటీ అంతా దాని మీదే ఆధారపడి ఉంది. ఏ మతము కూడా పశ్చాత్తాపం మీద ఆధారపడి లేదు.
మొత్తం అంటే ఈ క్రిస్టియానిటీ ఆధారపడినంత పశ్చాత్తాపం దేని మీద ఆధారపడలేదు. అంటే ఇంకా ఏ మతం అది ఈ పశ్చాత్తాపం మీద ఆధారపడి లేదు, కేవలం ఇది పశ్చాత్తాపం మీద ఆధారపడింది. అయితే ఈ పశ్చాత్తాపం ఎక్కడి నుంచి రావాలి? దట్ ఇస్ ద క్వశ్చన్. హృదయంలోంచి రావాలి. హృదయంలోంచి వస్తే జీసస్ చెప్పింది కరెక్టే, మన జీవితం వేస్ట్ చేసుకున్నాము, ఈ జీవితం వేస్ట్ అయిపోయింది అని హృదయంలోంచి రావాలి. తీవ్రమైనటువంటి దుఃఖం లోపల నుంచి రావాలి. ఇలా ఈ జీవితాలని వృధా చేయటమే పాపం. జీవితాలని వృధా చేయటమే పాపము. ఆదాము ఈవులు ఏదో పాపం చేశారు, అది కాదు, అది కానే కాదు. ఇది మన జీవితాలను వృధా చేయటం, ఇది ఒక్కటే పాపము. మనకు అన్ని అవకాశాలు ఇవ్వబడ్డాయి, అన్ని సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి, అన్ని ఎదగడానికి కావలసింది దేవుడుగా ఎదగవలసింది కావడానికి అన్ని అవకాశాలు ఇవ్వబడ్డాయి. టు బీ ఎ గాడ్, టు బికమ్ ఎ గాడ్, గాడ్ లైక్ ఆర్ బికమ్ గాడ్స్. దేవుని వలే అవ్వచ్చు, దేవుని వలే అవ్వచ్చు, దేవుని లాగా కావచ్చు, దేవుడే అవ్వచ్చు. అన్ని అవకాశాలు ఇవ్వబడ్డాయి భూమి మీద. కానీ టైం వేస్ట్ చేస్తున్నాము, సమయం వృధా అయిపోతుంది. సో వేస్టింగ్ ఇట్ విత్ ఫుటైల్ థింగ్స్, పనికి మాలిన విషయాల గురించి టైం వేస్ట్ చేస్తున్నాం. ఆ పనికి మాలిన అన్నిటిని కూడబెట్టుకుంటున్నాం. ఇక్కడ పనికి మాలినవి ఎందుకంటే నీ వెంట ఏది రా, ఆ ఎంటరాని విషయాల వెంటే పడుతూ ఉన్నాం అదే పనిగా. అవి అన్నీ కూడబెట్టుకుంటున్నాము. పెద్ద ఏమంటే ఒక సామాను కొట్టులాగా ఇళ్ళంతా నింపేస్తారు, లేదంటే ఒక జంక్ లాగా, అంటే ఒక వ్యర్థ పదార్థాలన్నీ ఒక గుట్ట వేస్తామే, అలాగా గుట్ట వేసుకుంటున్నావు నువ్వు ఈ భూమి మీదకి అంటున్నాడు. అప్పుడు ఇవన్నీ తెలిస్తే అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ తెలుసుకుంటే పశ్చాత్తాపం మొదలవుతుంది. తీవ్రమైనటువంటి దుఃఖం, అయ్యో ఇంత జీవితాన్ని, ఇంత అద్భుతమైన జీవితాన్ని దేవుడుగా కావలసింది, దేవుడే తానై అయి ఉండవలసిన అవకాశాలన్నీ ఇవ్వబడిన నేను ఈ జీవితాన్ని వృధా చేశానే అనేటువంటి తీవ్రమైన బాధ, దుఃఖం అనేది వచ్చేస్తుంది. అప్పుడు నీ హృదయం అంతా కడగబడుతుంది. ఆ హృదయం లోపల నుంచి తీవ్రమైన దుఃఖం, అమితమైన దుఃఖం, విలవిలలాడే ఆ ఏడుపు. నథింగ్ క్లీన్స్ లైక్ రెపెంటెన్స్. ఆ పశ్చాత్తాపము, ఆ దుఃఖము, అది నీ హృదయాన్ని క్లీన్ చేస్తుంది. ఆ పశ్చాత్తాపము అది హృదయంలోంచి. అప్పుడు అక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ క్రిస్టియానిటీ, ఓషో గారు చెప్పేది ఏంటంటే, ఇంత అద్భుతమైన విషయం ఇది, హృదయాన్ని క్లీన్ చేసేది అది అక్కడున్న పాయింట్. అది మొత్తం చాలా అద్భుతమైన పాయింట్. అయితే ఇలాంటి వ్యవహారం, ఈ పశ్చాత్తాపం అనే దాని మీద హిందూయిజంలో సీక్రెట్ ఏమీ లేదు. నో సీక్రెట్ అబౌట్ రిపెంటెన్స్. దే హ్యావ్ నాట్ వర్క్డ్ అవుట్ దట్ కీ ఎట్ ఆల్. ఈ పశ్చాత్తాపం వలన హృదయపూర్వకంగా ఏడిస్తే మొత్తుకుంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది అనేటువంటి కీని, ఆ యొక్క కీని వాడలేదు, ఆ తాళపు చెవిని వాడలేదు. ఇది క్రిస్టియానిటీలోని స్పెషాలిటీ, ఒక గొప్ప వ్యవహారం. ఇఫ్ యూ రిపెంటెడ్ టోటల్లీ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట, టోటల్గా, పూర్తిగా, అప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుంది. ఆ హృదయం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం, అమితంగా ఏడుపు, దుఃఖం. ఇఫ్ యూ క్రై అండ్ వీప్, ఏడుస్తావు. ఇఫ్ యూ ఓల్ బీయింగ్ ఫీల్స్ అండ్ రిపెంట్స్ that you have been wasting God's given opportunity. ఎందుకు ఏడుస్తావు? దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిగా కావడం కోసం నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన అవకాశాన్ని వదిలేశానే అని ఏడుస్తావు. అది అక్కడ నా పాయింట్. అంతేగాని వాళ్ళని ఏదో చేశాను, వీళ్ళని ఏదో చేశారనే దానికోసం ఏడుపు కాదు. ఇదే అసలైన పాపం అన్నమాట. యూ హ్యావ్ నాట్ బీన్ గ్రేట్ఫుల్. నువ్వు కృతజ్ఞత లేదు ఎవరి పట్ల, నీ పట్ల నీకు కృతజ్ఞత లేదు. ఎందుకంటే నువ్వు జన్మ వచ్చింది అంటే ఎంతో కృతజ్ఞత. యూ హ్యావ్ మిస్బిహేవ్డ్. నీ పట్ల నువ్వు
సరైన, ఎందుకంటే నువ్వు దేవుడు కావలసిన వాడివి, దేవుడు కాకుండా వ్యర్థమైన వస్తువులన్నీ పోగేసుకుంటూ కూర్చుంటే, ప్రాపంచిక విషయాలన్నీ పోగేసుకుంటే నిత్యానిత్య వస్తువేక విచారణ అంటారు జగద్గురు శంకరాచార్య. అనిత్యమైన వాటిని, నిత్యము అనిత్యము, అనిత్యమైన వాటిని, అశాశ్వతమైన వాటిని నువ్వు పోగేసుకుంటూ కూర్చున్నావు. అదే అక్కడ నా విషయం. అప్పుడు ఇవన్నీ తెలిసినప్పుడు ఎంత దుఃఖము, ఎంత దుఃఖము. యూ హ్యావ్ నాట్ బీన్ గ్రేట్ఫుల్. నీ పట్ల నువ్వు కృతజ్ఞత లేదు, నీ పట్ల నువ్వు మర్యాద లేదు, నువ్వు అమర్యాదగా ప్రవర్తించుకున్నావు నీ ఉనికిని. ఇది పాపం. ఇది అసలైన పాపం. ఇదే పాపం. ఎందుకంటే నువ్వు చేయవలసింది చేయలేదు, నువ్వు చేయవలసింది చేయకుండా వేరే అన్నీ చేస్తున్నావు, ఏవేవో కూడబెట్టుకున్నావు, ఏమేమో చేస్తున్నావు, అవన్నీ అది పాపము. ఇక్కడ ఎవరినో నువ్వు చంపావా, లేకపోతే ఎవరి వస్తువుల్లో దొంగతనం చేసావా, అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇంత పెద్ద పాపం నుంచి ఈ చిన్న చిన్న పాపాలు వచ్చినాయి. అవి చిన్న చిన్నవి. కానీ అసలైన పెద్ద పాపము నువ్వు దివ్యత్వాన్ని నువ్వు కోల్పోవడమే, నీ దివ్యత్వ అవకాశాన్ని నువ్వు కోల్పోవడమే. నువ్వు సాక్షాత్తు దేవుడివే అన్న సత్యాన్ని నువ్వు మిస్ అయిపోయావే, అదే పెద్ద పాపము, అదే పెద్ద పాపం. సో వీటితో పోలిస్తే నువ్వు ఎవరినో మర్డర్ చేయడమో, ఎవరినో చంపేయడమో, లేకపోతే ఎవరి వస్తువులను దొంగతనం చేయడమో అది పెద్ద ఇష్యూవే కాదు. ఇది అసలైన పెద్ద పాపం. దట్ యు హ్యావ్ బీన్ డ్రంక్. నువ్వు మత్తులో పడ్డావురా. ఈ ప్రాపంచిక విషయాలన్నీ మింగి 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 అవి అదే మత్తులో పడ్డావు. నువ్వు కళ్ళు తెరువు. నువ్వు హృదయము కళ్ళు తెరిస్తే యు ఓపెన్ యువర్ ఐస్, యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ రెపెంటెన్స్. ఆ పశ్చాత్తాపంతో నిండిపోతుంది ఆ హృదయం. నీవు కళ్ళు తెరిస్తే ఏడుస్తావు, అరుస్తావు, ఓ కేకలు పెట్టేస్తావు. అయ్యో ఏమి, అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఏడుపు, ఆ గోల? అది అంతా నీ హృదయంలోంచి రావాలి. దెర్ ఇస్ నో నీడ్ టు వర్డ్స్. అక్కడికి ఓ దేవుడా నన్ను క్షమించు, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను నోరు ఇప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఏడుపు ఒకటి చాలు, ఆ ఏడుపు ఒకటి చాలు. నువ్వు గతం అంతా కడిగివేయబడుతుంది. ఇంకా నీ నోరు విప్పవలసిన అవసరం లేదు. నువ్వు దేవుడిని ఏం అడగక్కర్లేదు. అయ్యో నన్ను క్షమించు, నేను పాపం చేశాను అని, నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు అని అడగక్కర్లేదు. మొత్తం నీ లోపల ఊరికి సర్వస్వం అంతా ఆ పశ్చాత్తాపంతో, బాధతో, దుఃఖంతో, ఆక్రోశంతో అది బయటకు వచ్చేస్తుంది. సడన్గా యు ఆర్ క్లీన్స్డ్ ఆల్ ది పాస్ట్. నీ గతమంతా కడిగివేయబడుతుంది, గతమంతా కడిగివేయబడుతుంది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సీక్రెట్ కీ జీసస్ డెలివర్డ్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన పరిశుద్ధంగా తయారు చేసుకునే దాని కొరకు వచ్చినటువంటి గొప్ప కీ అది, ఆ పశ్చాత్తాపం అనేది. అయితే ఈ సీక్రెట్కి చెప్పిన, జీసస్కి చెప్పిన సీక్రెట్కి, ఈ పశ్చాత్తాపము ఎంత లోతుగా, ఎంత డెప్త్గా వెళ్ళాలి, ఎక్కడి నుంచి రావాలనే విషయాలు చెప్పుకున్నాము. అలాగే జైన కమ్యూనిటీ ఏం చెప్పింది, జైనులు ఏమని చెప్పారు? అబ్బో ఇది అంత తేలికైన వ్యవహారం కాదు, చాలా లాంగ్ ప్రాసెస్. నువ్వేం చేసినా గతము నుంచి నువ్వు వండన్ చేయలేవు, గతాన్ని నువ్వు మార్చలేవు అని చెప్తుంది. ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎ రాంగ్ ఇన్ ద పాస్ట్, నువ్వు గతంలో చేసిన తప్పు మళ్ళా దెన్ ఇట్ హ్యాస్ టు బి అన్డన్ అనేది ఎలా సాధ్యమవుతుంది? ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎ రాంగ్ ఇన్ ద పాస్ట్, గతం, ఇట్ హ్యాస్ టు బి అన్డన్. మ్యాథమెటికల్గా అయితే కరెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ కమిటెడ్ ఏ సిన్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ బ్యాలెన్స్ టు ఇట్. నువ్వు మ్యాథమెటికల్గా తప్పు చేసావు అనుకో, సరి చేసుకోవచ్చు. అలాగే నువ్వు బ్యాలెన్స్ చేయాలి. ఆ హిందూస్ ఏమంటారు? ఓకే, హిందూస్ చెప్పేది ఏంటి? దే హ్యావ్ కమిటెడ్ సచ్ సిన్, యు ఆర్ సచ్ ఇగ్నోరెన్స్. నీ అజ్ఞానం వల్ల నువ్వు చేసావు. సో మెనీ యాక్షన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నీ అజ్ఞానం వల్ల అన్ని పనులు చేస్తావు. సో పాస్ట్ ఈజ్ వ్యాస్ట్. దేర్ ఈజ్ నాట్ ఈజీ టు గెట్ అవుట్ ఆఫ్ ది మెనీ మోర్ వర్క్స్ విల్ బి నీడెడ్. బ్యాలెన్స్ చేయాలి. వీళ్ళేమో జైనా వాళ్ళేమో బ్యాలెన్స్ చేయమంటారు.
హిందూస్ ఏంటి, అది నీ గతం ఎంతో ఉంది, గతంలో నువ్వు ఎన్నో చేశావు, వాటన్నీ బ్యాలెన్స్ చేయాలంటే చాలా వర్క్ చేయాలి, చాలా చాలా వర్క్ చేయాలి. సో అప్పుడే నీ గతం క్లీన్ అవుతుంది అని చెప్తారు. జీసస్ ఏమన్నాడు, ఒక బ్యూటిఫుల్ కీ ఇచ్చేస్తాడు, ఇదంతా ఏమి లేదురా, ఒక్కసారి నీ కళ్ళు తెరువు, నువ్వు చేస్తున్నదంతా వేస్ట్, టైం వేస్ట్ జీవితం వేస్ట్ అయిపోతుంది అన్న విషయం తెలుసుకో. జస్ట్ రిపెంట్ అండ్ ద ఓల్డ్ పాస్ట్ ఈజ్ వాష్డ్ అవే క్లీన్. అన్బిలీవబుల్ థింగ్, నమ్మశక్యం కాదు. మనం అయ్యో గతంలో చేసిన కర్మలన్నీ ఈ విధంగా దగ్ధమైపోతాయా అనేది, అంత ఫాస్ట్ అన్నమాట, అంత వేగంగా అయిపోతాయా. బికాస్ హౌ కెన్ ఇట్ హ్యాపెన్, ఎలా సంభవం అవుతుంది అంటే, ఇది ఎలా సంభవం అవుతుంది. హిందూస్కి, బుద్ధిస్ట్కి, జైనాస్కి, క్రిస్టియానిటీకి ఉన్న భేదం ఇదే. హిందువులు, బుద్ధిస్టు, జైనస్ ఒక ఇదైతే క్రిస్టియానిటీ మరొకటి. హిందూస్, బుద్ధుస్ అండ్ జీసస్ కెన్ నెవర్ బిలీవ్ అంటే ఇప్పుడు హిందువులు, బుద్ధుళ్ళు అండ్ జీసస్ కెన్ నెవర్ బిలీవ్ దట్ కెన్ హ్యాపెన్ జస్ట్ బై రిపెంటెన్స్, because they does not what repentance is, because they don't know what repentance is. Jesus worked out is one of the oldest key. అయితే ఇది అసలు పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియని వాడికి, పశ్చాత్తాపం ఏ విధంగా పశ్చాత్తాపడాలి అనేది ఏమిటో తెలియని వాడికి అది వాళ్ళు వర్కౌట్ చేయలేదు. హిందువులు వర్కౌట్ చేయలేదు, ఆ జైన వాళ్ళు వర్కౌట్ చేయలేదు, మరి హిందువులు, బుద్ధుళ్ళు, జైనాస్ చేయలేదు. ఇక్కడ వాళ్ళు చేయలేదు కాబట్టి వారికి తెలీదు. అంచేత వారికి వాళ్ళు అది నమ్మరు. హిందువులు, బుద్ధులు, హిందూస్, బుద్ధిస్టు అండ్ జైనాస్ నమ్మరు. జీసస్ చేశారు, దాని మీద వర్కౌట్ చేశాడు ఆయన. అది చాలా పురాతనమైన కీ అనమాట. జీసస్ వర్క్డ్ అవుట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కీ. అయితే అసలు పశ్చాత్తాపం అంటే ఏమిటి అని అవగాహన చేసుకోవాలి. అప్పుడు పశ్చాత్తాపం అంటే ఏమిటి అని అవగాహన చేసుకుంటేనే, అర్థం చేసుకుంటేనే మనకు వ్యవహారం అర్థం అవుతుంది. జస్ట్ సేయింగ్ దట్ వర్డ్స్ వోంట్ డూ. నేను పశ్చాత్తాపడుతున్నాను అని మాటలతో కుదరదు. మాటలు చెప్తే నేను పశ్చాత్తాపడుతున్నాను, చేసిన దానికి పశ్చాత్తాపం పడుతున్నాను అనేదానికి కుదరదు, మాటల్లో పనికిరాదు. అయితే అది నేను పశ్చాత్తాపడుతున్నాను అనేది సగము హాఫ్ హార్టెడ్గానే ఉంటుంది, హృదయపూర్వకంగా ఉండదు, సగంగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలి. మొత్తం మొత్తం నీ ఉన్న ఉనికి అంతా కూడా, అణువు కూడా, ఓల్ అనమాట, సమస్తముతో అంతా పశ్చాత్తాపడాలి. అణువు నువ్వు పశ్చాత్తాపం పడాలి. నీ లోపల అంతా మొత్తం అంతా ఫీల్ అవ్వాలి. నీలో ఉన్న కణము ఆ ఫీలింగ్ రావాలి, ఆ పశ్చాత్తాపం అనేది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నువ్వు నీ జీవితాన్ని వృధా చేస్తున్నావు. వివేక చూడమండలు అదే కదా జగద్గురు శంకరాచార్య చెప్పేది, నువ్వు చేసిందంతా వేస్ట్. ఇప్పుడు వరకు నువ్వు ఏదైతే చేశావో, నేను ఆధ్యాత్మికత పేరుతో నువ్వు ఏదైతే చేశావో అనే విషయాల గురించి, నువ్వు ఏమేమి చేసావు అన్నీ శుద్ధ వేస్ట్, ఎందుకు పనికిరావు అని చెప్పినప్పుడు గుండెలు ఏ విధంగా అవిసిపోతాయో, భయపడిపోతాము. అలాగా ఇక్కడ ఆ పశ్చాత్తాపం ఆ స్థాయిలో పరాకాష్ఠలో రావాలి. అలా అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఎవ్రీ పోర్ అండ్ ఎవ్రీ ఫైబర్, కణము అంటే రక్తము, మాంసము, ఎముకలు, దాని లోపల ఉన్న ఇది అంత మొత్తం, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫైబర్ దట్ యు హ్యావ్ డన్ రాంగ్. నేను పొరపాటు చేశాను. ఏమిటి పొరపాటు చేశావు? నువ్వు దేవుడుగా కావడం కోసమే, దేవుడు వెలే ఉండటం కోసమే, లేదా దేవుడే కావడం కోసమే నువ్వు ఈ భూమి మీదకి వచ్చి
సమయమంతా వృధా చేశానే అనే తీవ్రమైనటువంటి తపన, దుఃఖము వచ్చి నిండిపోతేనే ఇది సాధ్యమవుతుంది. యూ హ్యావ్ బీన్ డ్రంక్ అండ్ నౌ యూ రిపెంట్. అయ్యో నేను తాగేశాను అని. ఏం తాగావు? అవి ఆ మత్తు పదార్థాల గురించి లేకపోతే దేని గురించి అనే దాని గురించి మనం మాట్లాడటం లేదు. పవర్, అధికారము, డబ్బు, రకరకాల వ్యామోహాలు, వీటి గురించి మనం వీటి గురించి వాటి లోపల ఇరుక్కున్నాం. అవే ఇరుక్కుని అవే తాగడం అనమాట. సడన్గా దేర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో ఈచ్ అండ్ ఎవ్రీ అణువు కణము, ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ యువర్ ఫైబర్ అండ్ అంతా ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైబర్, ఈచ్ అండ్ ఎవ్రీ పోర్, ప్రతిదీ కూడా ఎక్కడ ఏది లేకుండా మొత్తం అంతా అయిందో అప్పుడు గతము మాయమైపోతుంది. అప్పుడు ఎప్పుడైతే గతం మాయమైపోయిందో అక్కడ ఈ గతం నుంచి మన భవిష్యత్తు తీసుకుపోతున్నాం కదా. అదే కదా వస్తా ఒట్టి చదువులు వచ్చామంటే ఏం లేదు, ఆ గతంలో మోసుకుపోయినవి మళ్ళీ తెచ్చుకుంటున్నాం. అది ఆ గతం అంతా మళ్ళీ ఆ గతంలో చేసినవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, మళ్ళీ పోతున్నాం. ఇది ఆ గతం అంతా దగ్ధమైపోతుంది. అవన్నీ ఆ కర్మలన్నీ దగ్ధమైపోతున్నాయి. అలా ఆ కర్మలన్నీ దగ్ధమైపోయినాయి. అప్పుడు ఈ ఎప్పుడైతే గత కర్మలన్నీ దగ్ధమైపోయినాయో ఆ భవిష్యత్తులోకి నువ్వు తీసుకెళ్ళలేవు. నువ్వు భవిష్యత్తులోకి మళ్ళీ వచ్చే జన్మకి నువ్వు తీసుకెళ్ళవు నువ్వు ఇంకా. సో ఇక్కడ అంతా గతమంతా మాయమైపోయింది. నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ థ్రోన్ టు హియర్ అండ్ నౌ. అది ఇప్పుడే దాన్ని విసిరివేయాలి. యు ఆర్ థ్రోన్ టు యువర్ ఓన్ బీయింగ్ అండ్ ద ఫస్ట్ టైమ్ యూ ఫీల్ ద ఇన్నర్ నోథింగ్నెస్. ఇప్పుడే అన్నీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి నీ గతమంతా మాయమైపోయిందో, భవిష్యత్తులకు కూడా తీసుకెళ్ళలేకపోయావు, అప్పుడు నీ లోపల నువ్వు పడ్డావు. నీ ఉనికి లోపల నువ్వు పడ్డావు. నీ లోపలికి వెళ్ళావు. అక్కడ ఏమీ లేదు. అక్కడ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ నెగిటివ్లీ, ఇట్ ఈస్ జస్ట్ ద టెంపుల్ సో వ్యాస్ట్. ఆ ఇన్నర్ టెంపుల్ చాలా విశాలంగా ఉంది. అదేం కనపడదు, విశాలమైన టెంపుల్ అది. నువ్వు పోయి చాలా విశాలంగా ఉంది. లైక్ ఎ స్పేస్, ఆకాశము. ఘటాకాశం మఠాకాశం అంటారే, స్పేస్ విత్ ఇన్ అండ్ స్పేస్ విత్ అవుట్. బయట ఆకాశం ఎంత విశాలంగా ఉందో, అవధులు లేని ఆకాశం ఎంత ఉందో అంతే ఆకాశము నీ లోపల ఉంది. ఎంటీగా ఉంది. యు ఆర్ ఫర్గివెన్. జీసస్ చెప్తున్నాను, యు ఆర్ ఫర్గివెన్ ఇఫ్ యు ఆర్ రిపెంట్. అది అక్కడ నా పాయింట్. ఇక్కడ నువ్వు క్షమింపబడ్డావు, నీ లోపలికి వెళ్ళిపోయావు, హ్యాపీగా ఉన్నావు. ఇంకా ఎంత అద్భుతమో అక్కడ నువ్వు క్షమింపబడ్డావు. ఫర్గివెన్. జీసస్ మాస్టర్ వాజ్ ద జాన్ ద బాప్టిస్ట్. His whole teaching was repent because the day of judgment is near. And judgment day వస్తుంది, పశ్చాత్తాపడండి అని అంటే this was his whole teaching. He was very wild man, a great revolutionary. అంటే జీసస్ యొక్క గురువు బాప్టిస్ట్, జాన్ ద బాప్టిస్ట్ అనే ఆయన ఇంకా చాలా వైల్డ్గా చెప్పాడనమాట. అంటే చాలా క్రూరంగా చెప్పాడు ఆయన టీచింగ్స్. From the corner of his country to another, just with one message: repent because last judgment is very near. And judgment day వస్తుంది, తీర్పు ఇచ్చే రోజు వస్తుంది, పశ్చాత్తాపడండి అని. That is why Christianity completely dropped the theory of rebirth. అందుచేత రీబర్త్ అనే థీరీని అది పూర్తిగా వదిలేసింది. మళ్ళీ పునర్జన్మ లేదని. But not that Jesus was not aware of rebirth. Not that Jesus was not aware of the rebirth. జీసస్కి తెలీదా మళ్ళీ పునర్జన్మ ఉంటుందని? తెలుసు. పునర్జన్మ ఉంటుందని జీసస్కి తెలుసు. He know well there is a cycle of continued rebirth. అంటే జన్మలు అనేవి తిరుగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. జననము మరణం అనేది కొనసాగుతూనే ఉంటుందని ఆ సైకిల్ గురించి ఆయనకు తెలుసు. But he completely dropped the idea just to give repentance totality. ఎందుకని దాన్ని పూర్తిగా వదిలేశాడు?
అనే విషయాలు, మరిన్ని విషయాలు. ఎందుకంటే ఈ జన్మ పునర్జన్మలు ఉంటాయి, జన్మలు ఉంటాయి అనే సంగతి తెలుసు. ఎందుకని వదిలేశాడు? నువ్వు పూర్తిగా టోటల్గా గతం నుంచి నువ్వు పూర్తిగా విడుదలైపోతావురా, నువ్వు ఆ గతాన్ని పైకి మోసుకుపోవురా రాయన, నువ్వు పూర్తిగా ఏడుగు, నీ లోపల నుంచి హృదయంలోంచి రా, బయటికి రా అని చెప్పడానికి ఉన్న విశేషం ఏంటి? ఇంకా మరిన్ని విశేషాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. పశ్చాత్తాపం గురించి, ఆ పశ్చాత్తాపం నుంచి ఆ హృదయపూర్వకంగా తీవ్రంగా తపనతో ఏడ్చిన వాడికే, అందుకోసమే రామకృష్ణ పరమహంస కూడా దేనికోసం ఏడవాలంటే దేవుడి కోసమే ఏడవాలంటాడు. ఎవరిని ప్రేమించాలంటే దేవుడిని ప్రేమించాలంటాడు. ఆ తపన, తీవ్రమైన తపన లోపల ఉన్నప్పుడే అదంతా సాధ్యమవుతుంది. సో థ్యాంక్ యూ. నౌ లెట్ ఇస్ గో. నెక్స్ట్ మనం రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్. హ్యాపీ డే. Kindly like this video and share this video to all.